అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై గతంలోనూ పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పొదల్లో దాక్కున్న వ్యక్తిని గుర్తించారు. నిందితుడు ర్యాన్ రౌద్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో దాడికి సిద్ధంగా ఉన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. 2024 జూలై 13 పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ప్రచార ర్యాలీలో థామస్ మాథ్యూ కుక్స్ అనే వ్యక్తి వేదికపై మాట్లాడుతున్న ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఒక తూటా ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని తాకింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే కాల్చి చంపారు. ఇక 2026 జూన్లో లాస్ వెగాస్ ర్యాలీలో మైకెల్ స్టీవెన్ శాన్ఫోర్డ్ అనే వ్యక్తి పోలీస్ అధికారి తుపాకీని లాక్కొని ట్రంప్ను కాల్చడానికి ప్రయత్నించాడు. 2017లో గ్రెగోరీ లీ లెయింగ్యాంగ్ అనే వ్యక్తి నార్త్ డకోటా పర్యటనలో ట్రంప్ను చంపడానికి ప్రయత్నించాడు. 2018-2020 సంవత్సరాల్లో ట్రంప్కు విషపూరితమైన రెసిన్ పొడితో కూడిన లేఖలను పంపారు. వీటిని సీక్రెట్ సర్వీస్ ముందుగానే గుర్తించింది. ఈ దాడులన్నీ ట్రంప్ భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి. ఇక ఇదే హోటల్లో గతంలోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్పై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటన జరిగిన దాదాపు 4 దశాబ్దాల తర్వాత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిపైన అటువంటి భయానక దాడి చోటు చేసుకోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అసలేం జరిగిందనే విషయానికి వస్తే 1981 మార్చి 30న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ హిల్టన్ హోటల్కు వచ్చారు. అదే సమయంలో దానిలోకి చొరబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి సెకండ్ల వ్యవధిలో రొనాల్డ్ రీగన్పై 6 సార్లు కాల్పులు జరిపాడు. ఒక తూటా ఛాతీలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు ఉన్న నాటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, మరో 3 సిబ్బంది సైతం తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రభావవంతమైన నేతలనే దుండగులు టార్గెట్ చేస్తారని అన్నారు డొనాల్డ్ ట్రంప్. తనపై వరుసగా జరుగుతున్న అటాక్స్పై ట్రంప్ స్పందించారు. హత్యలు, దాడులపై తనకు మంచి అవగాహన ఉందని, బాగా పనిచేసే నేతలనే దుండగులు టార్గెట్ చేస్తారని ట్రంప్ అన్నారు. ఇందుకు ఉదాహరణగా అబ్రహాం లింకన్ పేరును ప్రస్తావించారు ట్రంప్.